అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలు నేర్చుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. తులారాశి వారికి ఈ జూలై మాసంలో కించిత్ మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంటాయి. శుభాశుభ ఫలితాలు మిశ్రమముగా ఉంటాయి, అంటే సమపాళ్లలో ఉంటాయి. కొంచెం అటు ఇటు. వ్యాపారస్తులు వాళ్ళ పరంగా గనక ఒక్కసారి చూసుకున్నట్టయితే కొంచెం అంతంత మాత్రముగానే వ్యాపారాలు నడవటం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కువగా లాభసాటి ఉంటుంది అనేది ఉండదు, కానీ నష్టము రాకుండా దానికి సరిపోయింది అన్నట్టుగా ఉండవచ్చును అనేటువంటిది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అనేటువంటిది ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ఇస్తారు. దానివలన కించిత్ కాస్త ఇబ్బందులు కలగవచ్చును. దూర ప్రాంత ప్రయాణాల వలన అలసట, శరీరానికి అలసట అనేటువంటిది కలుగుతుంది. కానీ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదైనా సేవా కార్యక్రమాలలో అంటే మీరు ముందుంటారు చేయటానికి. అలా పాల్గొని అందరి మన్ననలు, అందరితోనూ పొగడ్తలకు ఇదయ్యేట్టుగా ఉంటుంది గాక. మీరు చాలా మంచి పని చేశారండి, మీరు వచ్చారండి, మీరు చేయకపోతే మేము ఎలాగో అనుకోయింటివండి అని ఇలాంటివి ఏవేవో కొంచెం పొగడ్తలు అవన్నీ కూడా ఉంటాయి గాక. సేవా కార్యక్రమాలలో పాల్గొన్న దాని వలన అందరినీ ఆకట్టుకోవటం అనేటువంటిది, మీకు మంచి భాషా పరిజ్ఞానం ఉంటుంది తులారాశి వాళ్లకు. మీరు ఒక మాట చెప్పారు అంటే ఆ మాటకు అందరూ కూడా మంత్రముగ్ధులై వినేట్టుగా ఉంటుంది. అంటే చాలా విషయ పరిజ్ఞానముతో ఇంకొకరికి చెప్పగలిగినటువంటి స్థాయి మీకు ఉంటుంది కాక. ద్వితీయార్థములో ధనపరముగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. అంటే మాసము మధ్యలో కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు అనేటువంటివి ఏమైనా ఉంటే గతంలో ఇప్పుడు సద్దుమణుగుతాయి. బంధుమిత్రులతో ఉండేటువంటి చిన్న చిన్న వివాదాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. నిరుద్యోగముగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు సఫలీకృతులవుతారుగాక. ఆరోగ్యపరంగా ఇబ్బందులను అధిగమిస్తారు. ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. అంటే వాహనాలలో వెళుతూ ఉన్నప్పుడు
మీ పక్కన ఎవరైనా ఉండేట్టుగా చూసుకోండి, మేలు జరుగుతుంది గాక. ఇంతకు మించి ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నీ కొంతవరకు అనుకూలముగానే ఉన్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. గురుగారు, అలాగే ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? పరిహారాల విషయానికి వచ్చేటప్పటికీ మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి లేదా అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు. జూలై నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ వారాహి దీక్షలో ఉన్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయడం వల్ల అసలు ఈ అమ్మవారి దీక్ష గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి గురుగారు మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, వారాహి దీక్ష ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలో ఉన్నారు. అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, అసలు ఈ దీక్ష విశిష్టత ఏంటి, చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. మీ మాటలోనే వస్తాయి, చెప్పండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష మొదలు పెట్టారు అనేటువంటిది ఆయన వేషధారణలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది చేయటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి అదృష్టముగా భావించాలి. అందరూ చేయగలుగుతారు అని అనుకోలేము. ఎందుకంటే వారాహి అమ్మవారు అని అంటే మనకు శ్రీ లలితాంబికాదేవి దగ్గర ఆమె ప్రతిరూపాలలో ఒక రూపము ఈ వారాహి అమ్మవారు అనేటువంటిది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే భూములకు కానీ కుజుడి యొక్క ప్రభావము దీని మీద పట్టు చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా వారాహి అమ్మవారు దీక్ష అనేటువంటిది ఎవరైతే చేస్తారో చాలా శక్తులు వస్తాయి. చేసే విధానములో ఉంటుంది ఏదైనా కూడా. సరే, ఎలా చెయ్యాలి అనేటువంటిది చెబుతాము. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ముందు చెప్పాలి కదా. అందువలన అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ఉంటే తప్ప మనకు ఆ అదృష్టం అనేటువంటిది, దీక్ష చేపట్టాలి అనేటువంటి మనస్సు కలగటం అనేటువంటిది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆయన ఒక రథం, వారాహి చైతన్య రథం అనేటువంటిది పెట్టుకొని దాంట్లో ఎప్పుడైతే వారాహి ఎన్నికల ప్రచార రథముగా ఎప్పుడైతే వారాహి అని పెట్టారో అప్పుడే ఆయనకు విజయం అనేటువంటిది కలిగినది. ఇప్పుడు ఆయనకు విజయం కలిగిందా లేదా, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారా లేదా అనేటువంటిది నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రజలే అంగీకరించారు కదా. అంటే అలా అందరి మనస్సులను కూడా వారాహి అమ్మవారు అలా మార్చేసి అయస్కాంతములాగా అలా ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజానీకాన్ని అంతా కూడా ఆయనకు మొదట కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయన్ను చూడంగానే వస్తారు, గౌరవిస్తారు, అది సంగతి సరే. కానీ విజయం అనేటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆ వాహనము మీద ఎప్పుడైతే ఆయన ప్రచారము అనేటువంటిది చేశారో, ఎక్కి దాన్ని పరమ పవిత్రముగా ఆయన చూసి ఎప్పుడైతే వాడుకున్నారో ఆయనకు ఆ విలువలు తెలుసు. కాబట్టి ఎలా చేస్తే ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా క్షుణ్ణంగా ఆ విలువలు తెలుసు. కాబట్టి ఆయన ఆ దీక్ష తీసుకోవడం జరిగినది. మనకు ఉండేటువంటి కష్టాలు దొరుకుతాయి, భూముల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి, జనాన్ని బాగా ఆకర్షింపజేసేటువంటి విధానముగా ఉంటుంది. అందరూ ఒక్కసారిగా మన వైపు చూసేటువంటి విధానముగా ఉంటుంది అమ్మవారి దీక్ష వలన. తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాలా పెంచుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది. మన నడవడికలో చాలా మార్పులు వస్తాయి.
మన మాట తీరులో మార్పు వస్తుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అవసరమే. నిజంగా కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకొని అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే పుణ్యమైనటువంటి విధానమే. సరే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే, మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి భావన వచ్చినప్పుడు అమావాస్య అయిన మరుసటి రోజు జూలై 6వ తేదీ నాడు గనక మనము వేసుకొని మాల పౌర్ణమి వరకు ఉండటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదా 11 రోజులు ఏకాదశి వరకు ఉండటం ఒక ఆనవాయితీ. ఆ తర్వాత 21 రోజు, 27 రోజులు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు మీరు ఉండగలిగినటువంటి పద్ధతి ప్రకారముగా వేసుకొనవచ్చును. అయితే ఒక దీక్ష అంటే భవానీ దీక్ష అని కానీ, శివమాల అని కానీ, ఆంజనేయ స్వామి మాల అని కానీ, అయ్యప్ప స్వామి మాల అని కానీ, ఇలా అనేక రకాల దేవతల పేర్లతో మనం వేసుకుంటూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా పరమ మహోన్నతమైనటువంటి దీక్ష. ఇది చాపనిద్ర, మామూలుగా బ్రహ్మచర్యము పఠించటము, తినటము అనేటువంటిది తక్కువగా అల్పాహారముగా తినటం, ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరము కానీ, సహస్రనామావళి కానీ, అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటే నిత్యము నివేదన అమ్మవారికి అన్నీ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో సర్వ కష్టాలు తీరుతాయి అని అంతరార్థం. దాని యొక్క విధానము ఉండేటువంటిది. అందువలన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క మాల వేసుకున్నటువంటి విధానము, ఆయన దీక్ష అంతా కూడా విజయవంతమే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది. అందరూ కూడా ఎవరెవరి అవసరాల ప్రకారముగా వాళ్ళు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు భారీగా విజయం సాధించారు. దీంతో ఈ దీక్ష గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే ఏర్పడింది. అయితే ఈ వారాహి దీక్ష అనేది ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.